మొత్తానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో అయితే సడన్గా రిలీజ్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ మూవ్ యాక్చువల్లీ. ఎందుకంటే లీకులు చాలా దారుణంగా ఎక్కువైపోతున్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో చేసినంత మాత్రాన్ని ఎవరైనా అవుతారా? ఎవడు బాధ ఆడిది, ఎవడు వ్యూస్ కోసం ఆడని చెప్పి ఇంక లీకులు అలా వరదలా పొంగుతూనే ఉన్నాయి. మీమ్స్ పేజోలు, లేకపోతే ట్రోల్ పేజోలు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టిన అర్థం ఉంది. కానీ రివ్యూలు కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చెప్తా చూడండి. ఇప్పుడు మీరు అగ్ని పరీక్ష ప్రోమో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, చూడలేని వాళ్ళు చూడండి. ఈ లీకులు ఫాలో అయిన వాళ్ళు, ఆ వీడియోలు చూసిన వాళ్ళకి మీకు ఎక్సైట్మెంట్ వచ్చిందా? నాకైతే ఎక్సైట్మెంట్ సగం పోయింది. అయినా ప్రోమో చాలా బాగుంది. లాగ్ లేకుండా చెప్తున్నా, ప్రోమో అయితే చాలా బాగుంది. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి, మంచి మంచి విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ బట్టి మీకు కొంచెం అర్థమైపోయి ఉండాలి. కొంచెమే ఉంది, చాలా అర్థమైపోద్ది. ఎందుకంటే లీకుల్లోనే ఆ 45 మెంబర్స్లో 15 మెంబర్లు ఎవరు సెలెక్ట్ అయిపోరు, ఏ టాస్క్లు పెట్టేశారు అని చెప్పేసరికి ఈ ప్రోమోలో మొత్తం లెవెల్స్ చూపించకపోయినా ఆ మెయిన్ ఆడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు కదా, అక్కడ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. జస్ట్ ఇమాజిన్, మీకు వాళ్ళ పేర్లు తెలియవు, వాళ్ళ మనుషులు ఎవరో తెలియదు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇప్పుడు మీకు ప్రోమో చూసాక మీకు తెలుసు, ఒక అందరికీ తెలిసిన విషయం చెప్తున్నా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన సెలెక్టెడ్ అని లీక్ వచ్చింది. సో మీకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుందా? చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు ఎక్సైట్మెంట్ ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రోమో చూసినప్పుడు మీకు ఆ లీక్ తెలియలేదు అనుకోండి, అర్రే ఈయన ఫిజికలీ ఛాలెంజ్డ్ కదా, ఈయన ట్రావెలరు, వ్లాగరు, బైక్ రైడరు, 21K రన్నరు, ఇవన్నీ చెప్పారు కదా, ఈయన ఎలా పర్ఫామ్ చేస్తారు, టాస్క్లలో ఈయన ప్రతిభ ఎలా చూపిస్తాడు, ఈయన అసలు జడ్జిల్ని మెప్పించాడా లేదా అని చాలా థింగ్స్ ఉంటాయి మైండ్లో. ఈయననే కదా అలా ఎవరెవరైతే ఆ ముసలావిడ ఇన్ ద సెన్స్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఒక ఆమె వచ్చారు కదా, లేడీ గెటప్ వేరు. ఆమె అన్నారు కదా, ఏసీ లేకపోయినా ఉంటా, ఫుడ్ పెట్టకపోయినా ఉంటా, ఎప్పుడు ఫుడ్ పెడితే అప్పుడు తింటా, బట్ ఎలిమినేట్ చేస్తే ఒప్పుకోను. ఆ పర్సన్ విషయం తెలిసిపోయింది. సో ఇదే నేను చెప్పింది. అప్పుడు ఎవడు విండు. అప్పుడు నన్ను అంటారు, నీకు లీక్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పక్కన మీద ఏడుస్తున్నావు అంటే, నాకు లీక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. అయినా కూడా ఈ ప్రోమోలో నేను చెప్పను. ఈ ప్రోమోలో మనం అవేం కదిలించకుండా ప్రోమోలో ఏం మాట్లాడుకున్నారు, ఏం చూపించారు, ప్రోమోలో పేర్లు ఏం చెప్పలే, ఎవరి పేర్లు ఒక్కల పేరే చెప్పారు. ఆమె గురించి మాట్లాడదాం. గమనిస్తే ఒక్క కంటెస్టెంట్ పేరే బయటకు వచ్చింది, మిగిలిన కంటెస్టెంట్ పేర్లు రాలే. మనం కూడా పేర్లు రివీల్ చేయకుండా నీట్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై రివ్యూస్, పవన్ రాటాక్స్ అంట అనుకున్నా. మేరా నామ్ పవన్ హే. సో వీడియో మీరు కొంచెం లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ వీడియోలు కదా, వన్స్ రివ్యూ స్టార్ట్ అయిపోతే దెబ్బడి అయిపోద్ది. జస్ట్ లైక్ చేయండి, రికమెండేషన్లోకి దూసుకెళ్ళిపోతుంది. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ పాటికి చాలామంది చూస్తుంటారు కదా, మీకు ఎలా అనిపించింది ప్రోమో? నాకైతే చాలా బాగా అనిపించింది. లీకులు కూడా తెలియకపోయి ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. అది మనం చిన్నగా మాట్లాడుకుందాం. అసలు ఆ ప్రోమోలో మాటలు కూడా నాకు బాగా కట్ చేశారు. ప్రోమో నేమ్సేక్ ఏదో ఏమంటారు, చీప్ మూవీలాగా సెటప్లు అవన్నీ పెడతారనుకున్నా, కానీ ఆ స్టేజ్ సెటప్, ఆ లైటింగ్, ఆ ఆర్ట్ వర్క్ దుమ్ము దులిపేశారు. చాలా బాగా అనిపించింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 22. వీళ్ళు August 22 అని పెట్టారు, కానీ ఆ టైమింగ్ పెట్టడం ద్వారా అది ఏ టైంకి రిలీజ్ చేస్తారో మా మోకాల మీద పడేస్తే మేము రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. ఓకేనా? మీకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, లీకుల్లో తెలిసిపోయింది కదా, శ్రీముఖి గారు హోస్ట్. జడ్జెస్ వచ్చేసరికి అభిజిత్, బిందు మాధవి, నవదీప్. సూపర్. అండ్ మొత్తం టోటల్ మెంబర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు లెవెల్ 4 and 5 కలిపి అగ్ని పరీక్ష 45 మెంబర్స్. మీకు స్టార్టింగ్ వేశారు కదా 45 రా రెబల్స్ అని, నిజంగా రా రెబల్స్ వాళ్ళు. సో నాకు బాగా అనిపించింది అది. సో ఆ 45 మెంబర్స్లో 15 సెలెక్ట్ అవుతారు, 15లో 5 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అది అవుతుంది 19th కల్లా మొత్తం ఆ ప్రాసెస్ అయిపోద్ది. మనకి 22 నుంచి టెలికాస్ట్ అవుతుంది అంటిల్ September 5th. ప్రోమోలో స్టార్టింగ్ శ్రీముఖి గారు ఒక మాట అన్నారు, మంచి మాట అంటారు. ఏమంటే, బీబీ హౌస్లో ఎంట్రీ అంత ఈజీ కాదు, అక్కడ నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల సపోర్ట్ ఉండాలి, దట్ మీన్స్ ఓటింగ్ ఉండాలి అని దాని మీనింగ్. ఈ కామనర్లు ఎవరైతే వచ్చారో అగ్ని పరీక్ష నుంచి బీబీ హౌస్లోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అక్కడ ఉండాలా, స్టే చేయాలన్నా, ఎగ్జిస్టెన్స్లో ఉండాలన్నా మీకు ప్రజల సపోర్ట్ కావాలి. ప్రజల సపోర్ట్ ఎలా కావాలి? ఓటింగ్ ద్వారా. సో అది మనకి ఇంజెక్ట్ చేశారు స్టార్టింగ్ డైలాగ్లోనే. మీరు అర్థం చేసుకోవాల్సి అంటే ఓటింగ్ ఉంటుంది, డైరెక్ట్గా లేపారు, డైరెక్ట్గా 5 వెళ్ళిపోరు, ఓటింగ్ మీద కూడా వెళ్ళేటోళ్ళు ఉన్నారు అనేది ఆ మీనింగ్ అని నా మట్టి బోరకు అర్థమైంది. మీకు అనిపించింది చెప్పండి. తర్వాత బిందు మాధవి గారు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా డైనమిక్గా అనిపించారు. అండ్ చూడండి, నాకు చాలా తెలిసే ఎపిసోడ్లో చూడండి, మీరు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అందరూ అభిజిత్ అనుకున్నారు, కానీ బిందు మాధవి, నవదీప్ కూడా చాలా క్రేజీ విషయాలు జరిగాయి. బుల్లితెర మీద చూడండి. బిందు మాధవి గారు ఏమంటారంటే, చాలా మంచి మాట ఇది, బీబీ హౌస్ వెళ్ళకముందే వాళ్ళకి గెటింగ్ సమ్ ఓట్ బ్యాంక్, ఇట్స్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ. నిజమే,
ఒక కామనర్లు టీవీలో కనబడడం మంచి విషయం, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం మంచి విషయం, 13-14 ఎపిసోడ్లు టెలికాస్ట్ చేయడం మంచి విషయం, వాళ్ళకి షోలు వాళ్ళకి టాస్క్లు పెట్టి అది మనకు చూపించడం, దానికి ఒక ఓట్ బ్యాంకింగ్ ఇవ్వడం. సో వాళ్ళకంటూ ఒక ఫేమ్ వస్తుంది. సో ఆ ఫేమ్తో ఆ ఓట్ బ్యాంక్తో ఎంట్రీ వెళ్తున్నారంటే చాలా మంచి ఏమంటారు ఆపర్చునిటీ మాట కామన్ మ్యాన్కి బిగ్ బాస్ టీం ఇవ్వడం. ఎందుకంటే డైరెక్ట్గా కామన్ మ్యాన్ పెడితే ఎవరు దిగుతారు? వాళ్ళంత పిఆర్ టీంలు పెట్టినా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతారు. అలాంటిది వీళ్ళు మనకు 13-14 రోజులు టీవీలో కనబడి మనం మంచి ఓటేసి పంపిన తర్వాత ఎంత పెద్ద పిఆర్ టీం పనికి వస్తుంది? జనరల్ ఆడియన్స్ కంటే పెద్ద పిఆర్ ఉంటుందా? వీళ్ళకి అది హెల్ప్ఫుల్. అది చాలా నీట్గా చెప్పారు బిందుమాధవి గారు. అది సెకండ్ ఇయర్. అండ్ ఇది చాలా బొక్క ఎవరికి? సెలబ్రిటీస్ వాళ్ళకి. అది మనం వేరే వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ తేజ సజ్జ గారు తెలుసు కదా, హనుమాన్ హీరో. ఆయన వచ్చాడు, ఆయన గెస్ట్ అన్నమాట. ఆడిషన్ ఇది కూడా చెప్పేశారు. బట్ ఇంకా చెప్పాను ఇంకా థ్రిల్ ఉంటుంది. ఫస్ట్ డే ఆయన వస్తారు గెస్ట్ కింద. ఆర్ యూ రెడీ ఫర్ అగ్ని పరీక్ష అని చెప్పి మంచి ఎక్సైట్మెంట్ అన్నారు. ఎస్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అగ్ని పరీక్ష. తర్వాత బిందుమాధవి గారు ఒక లేడీ కంటెస్టెంట్కి ఏమంటారంటే రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మరి? ఈవిడ పేరు కూడా అందరికీ తెలిసిపోద్ది, ఎందుకంటే లీకుల ద్వారా వచ్చేసారు. ఈవిడ కూడా 15 మెంబర్స్లో ఉన్నారని మీకు కూడా తెలుసు. గట్టిగా పర్ఫామ్ చేశారు, చూడండి మీరు వీడియో ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను ఆడ నవదీప్ని అంటే మీరు అక్కడ తెలుసుకోవాల్సింది నవదీప్ గారు బయట స్టేటస్ ఏంటి, మ్యారీడా అన్మ్యారీడా, అన్మ్యారీడ్ అయితే ఏంటి. సో అందులో మీరు అలా 1,00,000 ఎత్తుక్కోవచ్చు. ఆమె చాలా స్పాంటానిటీ ఉంది ఆమెకి. బాగా ఇచ్చింది ఆమె డైలాగ్, కౌంటర్ గట్టిగా ఇచ్చింది. తర్వాత ప్యారల్గా ఇంకో కట్ చేశారు ఇంకో ఆమెని. ఆమె కూడా చాలా క్యూట్గా ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్తో భలే ఒక్క ఫ్రేమ్ అయినా బాగా పెట్టింది అనిపించింది నాకు. శ్రీముఖి ఇంకో అమ్మాయితో నవదీప్ ఓకేనా నీకు అంటే దాని ముందు వెనక మనకు తెలియదు, కానీ అలా ప్రోమోల్లో కట్ చేస్తే ఆమె ఇన్నోసెంట్గా దేనికండి అంటది. అది నాకు చాలా క్యూట్గా అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. తర్వాత ఒక లేడీ కంటెస్టెంట్, ఈమె చెప్పుకున్నారు. ఎంటైర్ ప్రోమోలో కంటెస్టెంట్ల పేర్లు ఎవరు రివీల్ చేసుకోలేదు. ఈమె పేరే బిగ్ బాస్ మాయ చూపించారు ప్రోమోలో. ఎందుకో మీరే క్వశ్చన్ మార్క్ వేసుకొని మీకు అర్థమవుతుంది. ఆగస్ట్ 22 నాడు ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య నిఖిత. అంటే ఆమె పేరు దివ్య నిఖిత. సో ఈమె కంపేర్ చేసుకునే వాళ్ళు ఎవరు? సాయి పల్లవి, శ్రీలీల. వీళ్ళు ఇందులో తోపు డ్యాన్సుల్లో. అంటే ఈమె డ్యాన్సుల్లో తోపా ఏమో, అక్కడ కట్ చేస్తే అన్ని ఎన్కోడింగ్ డీకోడింగ్ అన్నీ కరెక్ట్గా చేసుకుంటే అలాగే అనిపించింది. ఈమె బ్రష్తో కూడా ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ ఈమెదే అనుకున్నా. కరెక్ట్ మీ ఎఫ్ ఐఎమ్ రాంగ్. సో ఎంటైర్ ప్రోమోలో పేర్లు ఎవరైనా చెప్పుకున్నారా అంటే చెప్పారా అంటే ఈమె పేరే. దట్ ఈజ్ వై హౌ అనేది మనం 20 సెకండ్ చూద్దాం. తర్వాత ఒక లేడీ, ఆమె మిడిల్ ఏజ్ ఆమె, రెడ్ కలర్ శారీ కట్టుకొని కొండ పట్టుకొని మంచి హడావిడి చేశారు. ఈగర్లీ వెయిటింగ్ ఆమె ఎలాగా ఆడిషన్ ఇచ్చారు, ఆమె సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. ఆమె కూడా ఏమంటారంటే ఏసీకి తట్టుకుంటా, అంటే పెద్దవాడు కదా, ఏసీ ఉన్నా తట్టుకుంటా, ఉపవాసం ఉంటా, ఎప్పుడు పెడతా అప్పుడు తింటా, బట్ ఎలిమినేట్ చేస్తా అంటే మాత్రం ఊరుకోని అని చెప్పి చాలా క్యూట్గా మంచి ఫన్నీ వేలో చెప్పారు. ఒక డిఫరెంట్ స్లాంగ్లో బాగున్నారు. ఇలాంటి అంటే మీరు కరెక్ట్గా చూస్తే అక్కడ ఉన్న 45 మెంబర్స్లో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా చూడండి, 22 ఇయర్స్ నుంచి ఒక 45-50 ఇయర్స్ వరకు అందరినీ కవర్ చేశారు. అది నాకు బాగా అనిపించింది. అన్ని ప్రొఫైల్స్ని పిక్ చేసుకున్నారు. సో మీకేమనిపించిందో చెప్పండి. సో ఈమె మంచి వింటేజ్ లుక్ వచ్చారు. ఉంటారో లేరో అనేది బుల్లిధర మీద చూడండి. తర్వాత మాస్క్ మ్యాన్ అన్నారు కదా, ఆ మాస్క్ మ్యాన్ ఎంట్రీ వచ్చి నేను కూల్ డ్రింక్ లాగా ఉండను, కషాయంలా ఉంటా. దానికి బిందుమాధవి గారు మంచి కౌంటర్ ఏమేశారంటే, నువ్వు కషాయం కాదు విషం. ఎందుకు నువ్వు కషాయం కాదు విషం అన్నారు అనేది మధ్యలో మనకి చూపించలే. ఎపిసోడ్లో చూసాక ఏం జరిగింది వీళ్ళిద్దరు కాన్ఫరెంటేషన్, ఈ మనోడు ఏమన్నాడు, తర్వాత బిందుమాధవి గారు ఎందుకు యువర్ పాయిజన్ అన్నారు అనేది మనకి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఈయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని టాక్. ఏమి ఇచ్చారో, ఎలా ఇచ్చారో, ఏం జరిగిందో నేనైతే చెప్పను. ఆల్రెడీ సగం సాగుకొట్టారు. మనం ఎపిసోడ్లో చూద్దాం. తర్వాత ఒక జెంటి కంటెస్టెంట్ మీరు గమనిస్తే కింద నేల మీద పడిపోయి గివ్ మీ 1 ఛాన్స్ అన్నట్టు ఇంకా ఆయన అడుగుతున్నారు పాపం, అన్న అని చెప్పి. మేబీ ఆయన ఎలిమినేట్ అయిపోయారు, మీకు రెడ్లు ఇస్తుంటారు అందరూ, ఆ విజువల్స్ చూపించారేమో అని నా డౌటు. బట్ కాంక్రీట్గా మనకు తెలియదు. సో అక్కడ ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్స్ చూపించారు ప్రోమోలో. హ్యాపీగా ఉన్నట్టు, చిలిపిగా నవ్వుతున్నట్టు, జోకులు వేసుకున్నట్టు, కోపం పడుతున్నట్టు, బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు అన్ని ఎక్స్ప్రెషన్లు, నవరసాలు అక్కడ చూపించారు. నాకు బాగా అనిపించింది. అది మీకేమనిపించింది చెప్పండి. తర్వాత ఒక జెంటి కంటెస్టెంట్, ఈయన గురించి ఆల్రెడీ చెప్పారు కదా, అందరూ చెప్పారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఈయన సెలెక్ట్ అయిపోయిన విషయం. బట్ ఎలా సెలెక్ట్ అయ్యారు అనేదైనా చూడండి. ఆయన ప్రొఫైల్ కూడా చెప్పారు కదా, ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, బైక్ రైడర్ అండ్ 21K బ్లేడ్ మ్యారథాన్ రన్నర్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అని చెప్పి.
ఆయనకి ఎటువంటి టాస్క్లు ఇచ్చారో ఆయన అది ఎలా అచీవ్ చేశారు అనేది మనం చూద్దాం. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. చూద్దాం ఈయన గ్రాఫ్ ఎలాగా, ఈయన ఆర్క్ అనేది ఉంటుందా గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ ద లైన్ అనేది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మనం చాలా మంచి విషయాలే విన్నాము. అది సస్టైన్ అవ్వాలి అని కోరుకుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంచెం ముందుకెళ్తే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటారని నా ఫీలింగ్, నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో చెప్పండి. లాస్ట్లో లేడీ కంటెస్టెంట్ ఒక ఆమె చూసారు, ఏడుస్తూ నవ్వుతూ అన్ని రకాల ఎమోషన్లు, బట్ ఏడుపు అనేది కొంచెం ఎక్కువ కనబడుతుంది. బట్ విత్ సమ్ కాన్ఫిడెన్స్ డైరెక్ట్గా బీబీ హౌస్లోనే చూస్తావు, అక్కడతో ప్రోమో కథం. సో ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ చూపించారు, డిఫరెంట్ ప్రొఫైల్స్ని చూపించారు. వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ వెనక చేస్తున్నారు. లైక్ విజువల్స్ చూస్తే ఒక అమ్మాయి రాగానే శ్రీముఖి చేతి మీద ఒక గ్లాస్తో, అది మామూలు అది అంత నొప్పేం రాదులండి, బీబీ టాస్క్లో చూస్తారు కదా, అలా చేతి మీద కొడుతుంది. అది మేబీ డైరీ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా టాస్క్ అవ్వచ్చు. ఒకళ్ళు పుష్అప్స్ చేస్తున్నారు, ఒకళ్ళు పుల్అప్స్ చేస్తున్నారు, ఒకళ్ళు కొబ్బరికాయలు చెదగొడుతున్నారు, ఒక ఆయన ఏమో డ్రమ్స్ లిఫ్ట్ చేస్తున్నారు, ఒక ఆయన ఏమో ఒక బొమ్మ గెటప్లో వచ్చారు, ఇంకొక ఆమె ఏమో బ్రష్ చేసుకుంటూ వచ్చారు. సో డిఫరెంట్ ప్రొఫైల్స్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లు ఉన్నట్టు అనిపించింది. ఓవరాల్గా చూస్తే రిచ్ విజువల్స్, రిచ్ ఆర్ట్ వర్క్, రిచ్ థీము, జడ్జెస్ మంచిగా ఉన్నారు, హోస్ట్ బాగున్నారు, కంటెస్టెంట్స్ కూడా మంచి డిఫరెంట్గా ఉన్నారు. చూడడానికి చాలా కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది, రిఫ్రెషింగ్గా అనిపించింది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అగ్ని పరీక్ష షో ఫ్రమ్ August 22. మీ అభిప్రాయం ఏంటి? మీకు ప్రోమో ఎలా అనిపించింది? బాగా అనిపించిందా, సూపర్ అనిపించిందా, యావరేజ్ అనిపించిందా, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించిందా? మీ విలువైన కామెంట్లు టైప్ కరో, సెండ్ కరో. అలాగే లైక్ చేసి చూడండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయలేని సబ్స్క్రైబ్ చేస్తే దబిడి రివ్యూలు ఉంటాయి, ఆనెస్ట్గా ఉంటాయి, వన్ సైడెడ్గా ఉండవు, డప్పులు కొట్టడం, సింపతి డ్రామాలు ఏమి ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆయన ఉన్నారు, ఆయన ఆడితే ఆయన ఆడారని చెప్తాం, ఆడకుండా ఆడేమని చెప్పి డప్పు కొట్టే బ్యాచ్ కొంతమంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినా, మెంటల్లీ ఛాలెంజ్డ్ అయినా, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ ఎవరు పర్ఫామ్ చేశారో వాళ్ళు బాగా ఆడారు అని చెప్తాం. బాగా ఆడకపోతే బాగలేదు. ఇలానే ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, సూతిగా ఉంటుంది, ల్యాగ్ ఉండదు. మెయిన్ థింగ్ ల్యాగ్ ఉండదు. అది పిల్లలు, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మోస్ట్లీ ఇంకో ప్రోమో వస్తే చేస్తారు, మనం డైరెక్ట్గా ఈ లీక్లు రొట్టవద్దు. August 22 ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. सबका नमस्कार है, हैप्पी संडे, धन्यवाद है।